దేశ ఉప ప్రధానిగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని లద్నూరు గ్రామంలో గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు కలిసి ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పులి ప్రవీణ్, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు కొమ్ము భాస్కర్ నాయకత్వం వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. బాబూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుకా కనకరాజు గారు పాల్గొని ప్రసంగించారు. ఆమెతో పాటు మాజీ సర్పంచులు జీడికంటి సుదర్శన్, సురేష్లు కూడా పాల్గొని జగ్జీవన్ రామ్ గారి రాజకీయ ప్రస్థానాన్ని, సాంఘిక సమానత్వం కోసం ఆయన పడిన తపనను వివరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు భాస్కర్, రత్నాకర్ రాజు, ఆశీష్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. లద్నూరు గ్రామంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మహనీయుల ఆశయాలను జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. బాబు జగ్జీవన్ జయంతి ఉత్సవానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు, కుల సంఘ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు, వీరందరికీ పుట్టినరోజు సందర్భంగా, బర్త్డే సందర్భంగా జగ్జీవన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన గ్రామంలో ఫస్ట్ జగ్జీవన్ రామ్ అంటేనే విగ్రహం పెట్టాలంటే దానికి గాను ఒక కమిటీ వేసుకున్నాం. కమిటీ ఇది విగ్రహ కమిటీ అనే వేసి బుక్కులు రసీదులు పెట్టుకొని వచ్చి నా దగ్గరికి ఎవరు మన కాకాల చేత ఇద్దరు వచ్చినప్పుడు అయితే నేను ఒకటే అన్న, మీరు ఇట్లా చందాలు అంటే బాబు జగజీవన్ రావు 150వ జన్మదిన సందర్భంగా ఆయన మన భారత ఉప ప్రధానమంత్రి, నిత్యం పేదల కోసం కొట్లాడిన వ్యక్తి. మన అందరం పేదలం కలిసి ఈరోజు ఒక మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, అంతా మన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారములు. ఎందుకంటే వాస్తవం నేను కూడా ఈసారి కొత్తగా వచ్చిన వరకు కొంచెం మనకు ఆయన తెలవలే. నెక్స్ట్ ఇయర్ ఇటు జరగకుండా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఈ గద్దె ప్లాస్టింగ్ కానీ ఏదో ఎలాంటివి కానీ నీట్గా వేయించి మన అందరం కలిసికట్టి ఐక్యతగా ఉండి బాబు జగన్ ఆశయాలను నెరవేర్చుకుందామని నా యొక్క ఆశ వ్యక్తం చేస్తున్నా, మాటిస్తున్నా. ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, అలాగే కుల పెద్దలు అందరికీ పేరు పేరున మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగ్జీవన్ రావు మన భారత రాజ్యాంగాన్ని భారత ఉప ప్రధానిగా, మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉండి భారత రాజ్యాంగాన్ని అమలు పరిచేటట్టు చేసింది ఆ మహనీయుడు బాబు జగ్జీవన్ రావు. ఈరోజు కనుక ఆయనే బాబు జగ్జీవన్ రావు లేకపోతే ఆ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా అమలు కానివ్వకుండా ఎంతోమంది కుట్ర పన్నారు. అవిటికి కుట్రకు ఎదురుగా దిగుకొని పార్లమెంట్లో మహనీయుడిగా ఉండి ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ముందడుగు వేసి దాన్ని అమలు పరచడానికి నడిపించాడు ఈ యొక్క మహనీయుడు. ఆయన యొక్క మహనీయుడు నీడలో మనం ఉంటున్నాము. ఎంతసేపు స్వార్థపు రాజకీయాలే మాట్లాడినట్టుగా ఇంతవరకు తమ్ముడు సోదరుడు స్వార్థపు రాజకీయాలే, ఒకరంటే ఒకరు పడది. దానివల్లనే ఈరోజు ఇక్కడ జరిగింది. ఇప్పుడు విగ్రహం ఉన్నది, దాని పండుగ కోసము అనగా దాని ఉత్సవాలకు కానీ దాని ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కాలేదు, అయినా మనము దాన్ని నడిపించుకుంటున్నాం. వచ్చే అనగా ఏప్రిల్ 5th కన్నా వచ్చే 5th వరకు మనం దీన్ని ఘనంగా దానికి స్టాండ్ చేసి అవన్నీ చేసి చేస్తానని సభాముఖం ఒప్పుకుంటున్నాం. దానికి అంబేద్కర్ దానికి కూడా ముందుండి దాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దీన్ని కూడా తప్పకుండా నా వంతు సాయంగా మనమందరం సహకరించుకొని దాన్ని ఘనంగా జరుపుకోవాలని సభాముఖం కోరుకుంటాను. నాకు ఇచ్చిన చిన్న సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు, కుల బాంధవులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఉప సర్పంచ్లకు,
అంబేద్కర్ యూత్ అధ్యక్షుల వారికి, అక్కలకు అన్నలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, బాబు జగజీవనరావు జయంతి పేరుకే మనం జరుపుకుంటున్నాం కానీ దాన్ని ఆచరణలో పెడతలేం కరెక్టు. ఏప్రిల్ 5 తారీఖు రాగానే గుర్తుకొస్తుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. దాన్ని ఏం చేద్దాం మీకైతే. గత 5 సంవత్సరాల బొమ్మ పెట్టి మనం దానికి గద్దెని కట్టి వదిలిపెట్టి బొమ్మ పెట్టినాం కానీ దానికి ఇంతవరకు ఒక కాలంలో పూర్తి చేసి దానికి ఎలాగునో పునర్వైభవం తేవాలనో అందరం కృషి చేసి దాన్ని చేయాలని నా యొక్క అభిప్రాయం, నా యొక్క కోరిక. కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వందనాలు చెప్పుకుంటూ కుల బాంధవులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.